జ్వరం వచ్చిందంటే చాలు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఒకే ఒక్క మాత్ర వాడుతుంటారు. అదే పారాసెటమాల్. జ్వరమే కాదు, బాడీ పెయిన్స్, దగ్గు, తలనొప్పి ఉన్నా కూడా రిలీఫ్ కోసం వెంటనే ఒక పారాసెటమాల్ వేసుకుంటాం. ఏమున్నా లేకపోయినా పారాసెటమాల్ టాబ్లెట్ మాత్రం ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇదిగో ఇలాంటి పారాసెటమాల్పై యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కొన్ని కామెంట్స్ చేశారు. ప్రెగ్నెంట్ ఉమెన్ పారాసెటమాల్ వాడితే పుట్టే పిల్లలకు ఆటిజం వస్తుందంటున్నారు. మరి ఇందులో నిజముందా? మెడికల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? జ్వరం వచ్చిందంటే చాలు అందరూ మొదట వేసుకునే టాబ్లెట్ ఇదే. జ్వరాన్ని వెంటనే తగ్గించడంలో ఈ మాత్ర చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కొన్నిసార్లు నొప్పి విషయంలో కూడా వైద్యులు పారాసెటమాల్ మందులను సజెస్ట్ చేస్తారు. పారాసెటమాల్ మెడిసిన్ జ్వరాన్ని త్వరగా నియంత్రిస్తుంది, అలాగే నొప్పి నుండి కూడా ఉపశమనం అందిస్తుంది. మన ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పారాసెటమాల్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. పారాసెటమాల్ టైలెనాల్ అనే బ్రాండ్తో చలామణి అవుతోంది. ఓవర్ ది కౌంటర్ మెడిసిన్గా వాడకంలో ఉన్న పారాసెటమాల్పై ట్రంప్ ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు. గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడితే పుట్టే పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం ఉందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గర్భిణులు పారాసెటమాల్కు దూరంగా ఉండాలని, నొప్పిని భరించాలే తప్ప మందులు వాడకూడదన్నారు. టైలెనాల్ వంటి మందులు మంచివి కావని, తీవ్రమైన జ్వరం వస్తే తప్ప వాటిని తీసుకోకూడదని ట్రంప్ సూచించారు. ట్రంప్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా గర్భిణీల్లో ఆందోళనలకు దారితీసింది. Which is basically commonly known as Tylenol during pregnancy, can be associated with a very increased risk of autism. So taking Tylenol is not good. All right, I'll say it. It's not good. For this reason, they are strongly recommending that women limit Tylenol use during pregnancy unless medically necessary. That's, for instance, in cases of extremely high fever, that you feel you can't tough it out, you can't do it. I guess there's that. It's a small number of cases, I think. But if you can't tough it out, if you can't do it, that's what you're going to have to do. You'll take a Tylenol, but it'll be very sparingly. It can be something that's very dangerous to the woman's health. In other words, a fever that's very, very dangerous, and ideally a doctor's decision, because I think you shouldn't take it. And you shouldn't take it during the entire pregnancy. They may tell you that toward the end of the pregnancy, you shouldn't take it during the entire. And you shouldn't give the child the Tylenol every time he's born and he goes and has a shot. You shouldn't give a Tylenol to that child. All pregnant women should talk to their doctors for more information about limiting the use of this medication while pregnant. So ideally, you don't take it at all, but if you can't tough it out, if there's a problem, you're going to end up doing it. పారాసెటమాల్ పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న తరుణంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ స్పందించారు. పారాసెటమాల్ ఎన్నో ఏళ్లుగా సురక్షితమైన మందుగా నిరూపితమైందని, దీని వాడకంపై భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. పారాసెటమాల్కు ఆటిజంకు మధ్య సంబంధాన్ని సమర్థించడానికి ప్రస్తుతం ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. అలాగే అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా గర్భధారణ సమయంలో సురక్షితమైన నొప్పి నివారణగా ఎసిటోమైనోఫెన్ను సిఫార్సు చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గర్భిణీ స్త్రీలు టైలెనాల్ను నివారించాలని చెప్పారు. అయితే ఆయన ఎటువంటి ఖచ్చితమైన శాస్త్రీయ డేటాను లేదా వైద్య అధ్యయనాలను ఉదాహరించలేదు. టైలెనాల్ను తయారు చేసే కంపెనీ కూడా ట్రంప్ వాదనను తోసిపుచ్చింది. ఇప్పటి వరకు ఉన్న అన్ని పరిశోధనలు శాస్త్రీయ డేటా పారాసెటమాల్, ఆటిజం మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని చూపిస్తుంది.